శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రముఖమైనది నష్ట ప్రశ్న. అంటే ఎవరైనా ఒక వస్తువు పోగొట్టుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వస్తువు దొరుకుతుందా లేదా, ఆ వస్తువు ఏంటి, దొంగ ఎవరు, ఇటువంటి విషయాలు చెప్పడం అనేది అత్యంత కఠినమైనటువంటి ఒక ప్రశ్నగా మనం దాన్ని భావిస్తూ రావాలి. కాకపోతే ఏమంటే ఈ నష్ట ప్రశ్న అధ్యాయాన్ని ఎవరైతే బాగా అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఇది పెద్ద సమస్య అయితే కూడా కాదు. చోరో భావేషు షష్ఠ, ఈ 12 భావాల్లో షష్ఠ భావాన్ని అంటే 6వ ఇంటిని దొంగ అనేటువంటి ఒక భావంగా మనం చూస్తూ రావాలి. తర్వాత ఈ పోయినటువంటి వస్తువు దొంగలించబడిందా లేక కనపడటం లేదా. అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే మనం ఇంట్లో పెట్టింటాం, ఆ వస్తువు కనపడదు, అప్పుడు ఇది ఎవరో దొంగలించినారు అనేటువంటి ఒక భావనకు మనం వచ్చేస్తాం. కానీ కొన్నిసార్లు అది అక్కడనే ఎక్కడనో ఉంటుంది. అంటే అక్కడనే ఎక్కడనో ఉందా లేదంటే ఎవరన్నా దాన్ని తస్కరించినారా, ఈ రెండింటిని ఏ విధంగా తెలుసుకోవాలి. లగ్నం పశ్యతి చేత్ నిజాంశ గృహగః ఖేటో ధనన్నోహృతం తత్రైవాస్థి రిపోరిదం రిపుగృహే అనుకొని అక్కడ చెప్తూ వస్తారు. లగ్నం పశ్యతి చేత్ నిజాంశ గృహగః అంటే ఎవరన్నా మన దగ్గరికి వచ్చి మా వస్తువు కనబడటం లేదు, ఎవరో దొంగలించినారో లేదంటే అది దాని పరిస్థితి ఏంటి అని వచ్చి అడిగినప్పుడు మనం ప్రశ్న పెడితే ఆ ప్రశ్న లగ్నాన్ని ఏ గ్రహమైనా సరే తన స్వక్షేత్రంలో కానీ తన స్వనవాంశలో కానీ ఉండి లగ్నాన్ని చూస్తూ ఉన్నట్లయితే ధనం నోహృతం, ఆ వస్తువు దొంగలించబడలేదు అనేటట్టు మనం చెప్తూ రావాలి. ఒకవేళ ఆ విధంగా కాకుండా ఉన్నప్పుడు అది దొంగలించబడిందా లేదా, ఇటువంటి వాటన్నిటిని అక్కడ విమర్శన చేస్తూ రావాలి. తర్వాత ఆ దొంగ యొక్క పేరేంటి, ఇటువంటి అన్నిటినీ కూడా చాలా విపులంగా జ్యోతిష శాస్త్రంలో చెప్తూ వచ్చినారు. ఆ ప్రశ్న ద్వారా వాటన్నిటిని మనం తెలుసుకున్న తర్వాత ఈ వస్తువు దొరుకుతుందా లేదా. కొన్నిసార్లు ఏమైపోతుందంటే దొంగ ఎవరు అని మనకు తెలుసు, కానీ మనం వెళ్ళి అడగలేము. బంధువో లేదంటే ఇంట్లో వాళ్ళో ఎవరో అయి ఉంటారు, లేదు అంటే ప్రాణ స్నేహితుడై ఉంటాడు, లేదంటే కొన్నిసార్లు అడగలేని పరిస్థితులు కూడా మనకు ఏర్పడుతూ వస్తాయి. ఇక్కడ వస్తువును దొంగలించిన వాడు ఎవరు అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని దొరుకుతుందా లేదా అని చెప్పడం ఇంకొక ఎత్తు. హోరాస్థిత పూర్ణతనుశశాంకో జీవేన దృష్టో యదివా సితేన క్షిప్రం వినష్టస్య కరోతి లాభం లాభోపయాతో బలవాన్ శుభశ్చ. అంటే దొంగలించినటువంటి వస్తువు దొరుకుతుందా లేదా అన్నప్పుడు హోరాస్థిత, ఈ ప్రశ్న లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు ఒకవేళ ఉన్నట్లయితే, బలయుక్తమైనటువంటి చంద్రుడు లగ్నంలో ఉన్నా, లేదంటే లగ్నాన్ని గురువు కానీ శుక్రుడు కానీ చూస్తూ ఉన్నా, లేదా బలమైనటువంటి ఒక శుభగ్రహము లాభస్థానంలో ఉన్నా, ఇటువంటి సందర్భాల్లో అన్నిట్లో కూడా ఆ వస్తువు మనకు దొరుకుతుంది అనేటట్లు మనం చెప్తూ రావాలి. సరే, ఈ వస్తువు దొరకాలి అంటే మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలి, దీని గురించి శాస్త్రం ఏం చెప్పింది అంటే అందరూ చేసేటువంటి ఒక పరిహారం ఉంది. అది ఏంటి అంటే కార్తవీర్యార్జున జపం. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ హృతం నష్టంచ లభ్యతే. అంటే ఈ కార్తవీర్యార్జుని యొక్క స్మరణ వలనే హృతం దొంగలించబడినటువంటి వస్తువు కానీ, నష్టం కనపడకుండా ఎక్కడన్నా పడిపోయినటువంటి వస్తువు కానీ లభ్యతే దొరుకుతుంది అనేటట్లు ఒక పరిహారం ఉంది. ఇంకా వస్తువు యొక్క గౌరవం, అంటే ఆ పెద్ద వస్తువు కానీ చాలా విలువైనటువంటి వస్తువు, అది నాకు కంపల్సరీగా కావాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీనికి ఎటువంటి పరిహారాన్ని చేసుకోవాలి అంటే దీని గురించి ఒక వేద మంత్రం ఉంది. ఆ మంత్రానికి దేవత ఎవరు అంటే పూష అనేటువంటి ఒక దేవత. ఈ మంత్రాన్ని మంచి వేద పండితుల ద్వారా జపం చేస్తే, అక్కడ కూడా చేసేటప్పుడు ఎట్లా అంటే తద్దింగ్ముఖో భూత్వా స్వహస్తద్వయం పరితో బద్ధ్వా జపేత్ అనుకొని, తస్మాత్ చోరమపి బద్ధ్వా నష్టద్రవ్య సిద్ధి అనుకొని శాస్త్రంలో చెప్తున్నారు. అంటే ఏ మంత్రం అయితే పూషాదేవతాత్మకమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఇట్లా చేతులు రెండూ కూడా కట్టుకొని వస్తువు దొంగలించినటువంటి
వస్తువు ఏ దిక్కులో ఉండిందో, లేదంటే దొంగ ఏ సైడ్ నుంచి పారిపోయినాడు అనుకొని మనకు అక్కడ తెలుస్తూ ఉందో, ఆ దిక్కుకు తిరిగి ఈ జపాన్ని ఒక 10,000 సార్లు చేయడం ద్వారా ఆ దొంగ కూడా ఇదే విధంగా చేతులు కాళ్ళు కట్టేయబడి పోలీసుల ద్వారా మనకు దొరుకుతాడు. అంటే మనకు ఋగ్విధానము, యజుర్విధానము, సామ విధానము, అథర్వ విధానము అనుకొని మన ఋషులు మనకు చెప్తూ వచ్చినారు. ఈ ఋగ్విధానంలో, ఋగ్వేదంలో ఉండేటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా వాడుకోవాలి, సామవేదంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, అథర్వవేదంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఆ మంత్రానికి ఏ మంత్రానికి ఏ విధంగా చేస్తే ఎటువంటి మనకు సత్ఫలితాలు వస్తాయి అనే దాన్ని చెప్తూ వస్తూ దాంట్లో ఈ పూషా దేవతా మంత్రాన్ని చెప్తూ వచ్చినారు. ఈ వేద మంత్రాలు వీటన్నిటినీ కూడా ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఎవరైతే గురుముఖంగా నేర్చుకొని పండితులు ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే వీటిని జపం చేయించండి. చాలామంది నన్ను అడుగుతుంటారు, గురుగారు ఆ మంత్రం చెప్పండి, మేము చేస్తూ వస్తామని. అంటే ఆ మంత్రం చెయ్యాలి అంటే దానికి తగినటువంటి శిక్షణ అనేది మనం తీసుకొని ఉండాలి. ఎందుకు అంటే, నేను AK-47 గన్ను పట్టుకోవాలి అంటే దానికి తగినటువంటి ట్రైనింగ్ నా దగ్గర ఉండాలి, దానికి తగినటువంటి లైసెన్స్ నా దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే నేను దాన్ని పట్టుకునేదానికి నాకు అర్హత అనేది వస్తుంది. అదేవిధంగా ఒక మంత్ర జపం చేయాలి అన్నప్పుడు ఆ మంత్రాన్ని మనం గురుముఖంగా నేర్చుకోవాలి. ఆ గురుముఖంగా నేర్చుకునేందుకంటే ముందు మనకు సంస్కారాలు అనేవి జరుగుతూ రావాలి. సంస్కారం జరిగిన తర్వాత, ఉపనయనాది సంస్కారాలు జరిగిన తర్వాత మాత్రమే మంత్రాన్ని జపించేదానికి, గురుముఖంగా నేర్చుకునేదానికి అర్హత అనేది వస్తుంది. ఆ అర్హత వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆ మంత్ర జపాన్ని చేస్తూ రావాలి. లేనప్పుడు శ్లోక రూపంగా ఉన్నటువంటి ఏ మంత్రాలు అయితే ఉంటాయో వీటిని మనం జపం చేస్తూ రావచ్చు. అంటే వస్తువు పోయినప్పుడు మనం కార్తవీర్యార్జున మంత్ర జపాన్ని ఎవరైనా చేయొచ్చు, కానీ పూషా మంత్రాన్ని మాత్రం వేద పండితుల ద్వారా మాత్రమే చేయిస్తూ రావాలి.